అంగట్ల అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్న ముచ్చట సర్కార్ బళ్ళకు చక్కగా సరిపోతుంది. సర్కార్లు మారుతున్నాయి కానీ సర్కార్ బళ్ళ ఆలతైతే ఏం మారతలేదులా. 80 మంది పిల్లగాళ్ళు బళ్ళున్నా వాళ్ళకు చదువు చెప్పే పంతులు లేని పరిస్థితి పాడైంది ఓ కాడ. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం నిమ్మలపాడు కాడున్న సర్కార్ బడికి శాపం పెట్టినట్టే ఉన్నారు కదా అక్కడ విద్యాశాఖలు. 80 మంది పిల్లగాళ్ళు చదువుకుందామని బడికి వస్తే వాళ్ళకు పాఠాలు చెప్పేటందుకు పంతులు కరువయ్యారు. ఇప్పుడు మొన్న జూన్ 12 తారీఖు బడిశాలైన కానుంచి ఇప్పటి వరకు పంతులు బడికొచ్చి మర్రి చూస్తే ఒట్టు. అందుకే మాకు సార్ను తోలి మాకు చదువులు చెప్పి పుణ్యం కట్టుకొని మీ బాంచనని మోకాళ్ళ మీద కూర్చొని చిట్టి చేతులు ఎత్తి మొక్కుతున్నారు ఈ పిల్లగాళ్ళు. ఇక్కడ మా గ్రామంలో ఓపెన్ అయిన నుంచి ఇప్పటి వరకు మాకైతే ఒక టీచర్ కూడా లేడు. 90 మంది పిల్లలు ఉన్నారు. అదట కథ అయినరా. మొన్నటి దాకా బడికి ఒక్కడే సార్ ఉండేనట. ఇక ఆయనేమో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిండట. దాంతో ఇక ఇప్పటి మందం చూసుకోరని దగ్గర పట్టు ఊరిలో బడిసారికే ఈ బడి బాధ్యత అప్పచెప్పిరట. పాపం ఆయనకు అక్కడి బడి చూసుకున్నాడే అయితే లేనట్టున్నది. ఇక ఈడిదానికి వచ్చి ఏడ చెప్తా అన్నట్టు ఇదివరకు మరీ చూడలేదట. ఈ బడికాడికి వచ్చి బడి తాళం తీసిందే లేదట. గిట్లయితే మా పిల్లలకు చదువులేడ చక్కగా వస్తాయి. విద్యాశాఖ ఆఫీసర్లు కలెక్టర్ సార్ ఇప్పటికైనా మా గోస తీరువాలా అని కోరుకుంటున్నారు. ఈ పిల్లగాళ్ళకు చదువులు చెప్పి టీచర్లను పంపిస్తారో గిరిజన పిల్లలకు చదువులు ఎందుకని అట్లనే ఇడిచిపెడతారో అన్నది చూడాలి. ఇక